మహాదేవ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఇక్కడ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా చూచే చోళ, అదేవిధంగా లీలు లేలో అక్షరాలు, దీంతో పాటుగా కృతికా నక్షత్రము 1వ పాదము ఆ అక్షరముతో ఉండేటువంటి వారు అంటే బాగా అర్థం చేసుకోండి. న్యూమరాలజీ ప్రకారంగా సి అక్షరము, అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా ఎల్ అక్షరము, న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ ఏ అక్షరము. అంటే ఏతో మొదలయ్యేటువంటి పేర్లు, ఎల్తో మొదలయ్యేటువంటి పేర్లు, సితో మొదలయ్యేటువంటి పేర్లు. అంటే మనకు ఇక్కడ చుక్కయ్య కావచ్చును, చుక్కమ్మ కావచ్చును, అదేవిధంగా చంద్రమోహన్ కావచ్చును, అదేవిధంగా మనకు షో అక్షరంపై ఉండేటువంటిది. తెలుగులో చూసుకున్నట్టయితే లక్ష్మి, లక్ష్మణ్, అనిత, అనుపమ, ఆనంద్, అనూష ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము అని చెప్పుకోవచ్చును ఇట్టి సెప్టెంబర్ నెలలో. ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు, కోర్టు రిలేటెడ్ కానీ, పోలీస్ రిలేటెడ్ కానీ, హాస్పిటల్ రిలేటెడ్ కానీ, ఇట్టి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు న్యూమరాలజీ కానీ, ఈ యొక్క జన్మనామం కానీ, లేదా వ్యవహారిక నామం కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు బీ కేర్ఫుల్. గడిచినటువంటి 8 నెలలు 10 నెలలు మీకెంతో చేదు అనుభవము. అది ఏ విధంగా అంటే ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చును, ఉద్యోగంలో విఫలం అవ్వడం కావచ్చును, ఉద్యోగానికి సంబంధించి మీకు ఏమైనా నెగిటివిటీ ఏర్పడడం కావచ్చును, ఉద్యోగంలో మనతో కలిసి ఉంటూనే మనపై చాడీలు చెప్పేటువంటి వారు తయారవ్వడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే మనతో ఉంటూ మనము బాగుపడుతూ ఉంటే కుళ్ళుకోవడము అనేటువంటి సిచ్యువేషన్స్, నెగిటివిటీ కావచ్చును. అదేవిధంగా కొంత మనపై చెడుగా ప్రచారం చేసేటువంటి వారినే మనము చూస్తూ ఉన్నాం. ఒక బండి కొనుగోలు చేయాలి అన్నా, ఒక కారు కొనుగోలు చేయాలి అన్నా మనకెంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కానీ, ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ లాయర్లను కలవడం కానీ, ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళడం కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును. కన్సీవ్ అయినటువంటి వారికి
కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు గతం నుండి చెబుతూనే ఉన్నాను నేను. ఎవరైతే కన్సీవ్ అయ్యారో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జనవరి ఫిబ్రవరి నుండి కూడా. అదేవిధంగా ఎవరైతే మనం చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి వారు ఈ పేర్లతో మీ యొక్క పేరు మొదలయ్యేటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇట్టి సెప్టెంబర్ నెలలో మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణము కనబడుతుంది. చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణము. అందులో భాగంగా కొంత శారీరక సౌఖ్యము, అదేవిధంగా కొంత భారతదేశ అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశానికి వచ్చేటువంటి యోగం ఏర్పడబోతున్నది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. అదేవిధంగా ఏవైతే కార్యాలు అనుకుంటున్నారో అవి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. కానీ ఒక విషయాన్ని గమనించుకోండి, మీరు చేసేటువంటి ఏ పనైనా కూడా ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మేషరాశి వారు. అదేవిధంగా కొంత వివాహానికి సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. సో ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగము లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొన్ని సమస్యలు, కొంత నెగిటివిటీ దృష్టి విపరీతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా కొంతమేర వ్యవహారం ఏదైతే ఉందో అది నాశనం అయ్యే పరిస్థితి. పట్టుదల అనేటువంటిది కొంచెం విడిచిపెట్టండి. బంధువర్గంతో విరోధాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. బంగారం పోగొట్టుకోవడం కావచ్చును, తాకట్టులో పెట్టుకోవడం కావచ్చును, వాహనాలు తాకట్టులో పెట్టుకోవడం కానీ అమ్ముకోవడం కానీ ఇలాంటివి ఎన్నో చాలా అవరోధాలు అయితే ఉన్నవి. సో ఇటు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం చక్కగా పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మీ వ్యక్తిగత విషయాలకు కావచ్చును, లేదా మీ పర్సనల్గా ఏమైనా వివాహం కానీ, లేదా సంతానం కానీ, లేదా వీసా ప్రాబ్లం కానీ, లేదా ఇంకేదైనా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా సంప్రదించండి. 100% చెప్తున్నా, అద్భుతమైనటువంటి పరిహారంతో మీకు నేను అద్భుతమైనటువంటి సొల్యూషన్ చూపిస్తా. ఇది 100% ఛాలెంజ్ చేసి చెప్తా. అదేవిధంగా చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నవి. ఇట్టి కాల్స్లో కూడా వారు ఏం చెప్పకముందే ముందుగానే మనము వారి యొక్క ప్రాబ్లాన్ని మనము చెప్పడం జరుగుతున్నది. మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఈ పరిహారం చేసుకోండి, లేదా మీకు ఈ విధమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి, జాగ్రత్త తగు అని చెప్పి మనం అన్నీ చెప్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా సంతోషంగా మన పరిహారాలు చేసుకుంటూ అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందుతూ ఉన్నారు. కనుక మేషరాశి వారు మీరు కూడా తప్పకుండా మీ వ్యక్తిగత జాతకానికై తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెల మరి భాద్రపద మాసంలో ఉండడం జరిగింది. ఇట్టి
సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కానీ, ఏ విధంగా ఉండబోతోంది ఈ 2025 సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మరొక మారు చెప్తున్నాను. ఎందుకు అంటే వృషభ రాశి వారికి 2024లో జరిగినటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు కానీ, కొందరికి సంతోషకరమైనటువంటి విషయాలు జరిగితే ఇదే సమయానికి ఎగ్జాక్ట్లీ ఇదే వినాయక చవితి, ఇదే ఆగస్టు సెప్టెంబర్ నెలలో చాలా సంతోషకరమైనటువంటి విషయాలు జరిగితే మరికొందరికి ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ జరిగినవి. అందులో బంధువర్గం వారికి గొడవలు కానీ, లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, ఇలాంటివి కొన్ని విషయాలు ఎన్నో కూడా జరిగి ఉన్నవి ఇట్టి వృషభ రాశి వారికి 2024లో అనేటువంటి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇట్టి వీడియోను చూడండి. ఎందుకు అంటే ఇక్కడ వా వి ఊ అక్షరాలు అంటే వా అంటే మనకు వంశీ కానీ, వి అక్షరము వీణా కానీ, అదేవిధంగా ఊ అక్షరము ఉదయ్ కావచ్చును, అంటే ఊ ఇది ఊ. ఇక అదేవిధంగా వేవో కా వేవో అక్షరాల వరకు అంటే వా పేరుతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ, వి అక్షరము కానీ వా పేర్లతో ఉండేటువంటి వారు కానీ ఎవరైనా కానివ్వండి 2023 ఆగస్టు నుంచి 2025 రెండో నెల మూడో నెల వరకు కొంతమందికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటే, మరికొంతమందికి వారికి ఈగో ఫీలింగ్ పెరిగి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు గతంలో ఉన్నవి. ఉద్యోగ మార్పులు చేర్పులు కానీ, ఉద్యోగంలో బదిలీలు కానీ, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ, లేదా కన్సీవ్ అవ్వడం కానీ స్త్రీమూర్తులైతే, లేదా మనకు సొంత ఇంటిని అమ్మడం కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును, ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి దాఖలాలు కానీ, కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు కానీ, హాస్పిటల్కు వెళ్ళినటువంటి దాఖలాలు కానీ ఇట్టి వృషభ రాశి వారికి 2024 సుమారుగా జూన్ జూలై ఆగస్టు నుండి మనకు చూసుకున్నట్టయితే 23 జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నుండి 24 నాలుగో నెల 5వ నెల వరకు కూడా ఇబ్బందులే ఎదుర్కొన్నారు ఆగస్టు వరకు. అయితే మరి ఈ 2025లో కొంత మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సంసారాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా కొంతమేర ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి సెప్టెంబర్ నెలలో కొంత ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది. అది ఎట్లా ఏమిటి అనేది మనం చూసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ కుటుంబంలో కుటుంబపరమైనటువంటి గొడవలు రావడం జరిగింది. ఆల్రెడీ అట్టి గొడవలే నడుస్తూ ఉన్నవి. కుటుంబపరమైనటువంటి గొడవలే నడుస్తూ ఉన్నవి. జాగ్రత్త. మీ పేరు ప్రఖ్యాతలు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు. అదేవిధంగా ధనాదాయము అంటే అద్భుతమైనటువంటి ధనాన్ని మీరు చూసి అది మీకు ఉపయోగపడకుండా వేరే వారికి ఉపయోగపడే విధంగా కానీ, వేరే వారికి కట్టడం కానీ జరిగినటువంటి దాఖలాలు. ఇంకా కొంత మనోనిబ్బరము అంటే ధైర్యము తక్కువ అయ్యేటువంటి సంఘటనలు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా కుటుంబ సమస్యలే నడుస్తూ ఉన్నవి. ఏదో మనం మంచితనానికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు బాగా గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర వ్యాపారాలలో నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు. దీంతో పాటుగా కొంత తలచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా
సంతాన సౌఖ్యము గోచరిస్తూ ఉంది. అంటే మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి, పిల్లలకు ఉద్యోగం కానీ, పిల్లలకు సంతానం కానీ, పిల్లలకు ఏమైనా ఒక మంచి జరిగేటువంటి నెలగా ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇష్టవాంఛా ఫలసిద్ధి ఉంది ఈ నెలలో వృషభ రాశి వారికి. ఏదైతే మీకు నాకు ఇది ఇష్టము, ఇది కావాలి అని కోరుకుంటున్నారో అది తప్పకుండా పని అయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఇట్టి సెప్టెంబర్ నెలలో. అంటే అదొక ఉద్యోగం కావచ్చును, లేదా ఒక సొంత ఇంటి కలకు అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చును, లేదా ఒక వివాహ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కానీ, లేదా ఏదైనా మీకు సంతోషకరమైనటువంటి విషయము అది బాగా గమనించుకోండి. అదేవిధంగా ఉద్యోగ మార్పిడి, దీంతో పాటుగా అనూహ్య ఆపదలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర చిరాకుగా అనిపించేటువంటి సంఘటనలు చాలా పొంచి ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా సంపూర్ణమైనటువంటి ఏదో ఒక అంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు ఇది ఇంకా జరగట్లేదే, ఈ పని అయితే అయిపోతుండే అని అనుకునేటువంటి వారికి సంపూర్ణంగా ఆనందంగా ఇట్టి సెప్టెంబర్ నెలలో మీకు ఆ పని పూర్తి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత పర్వాలేదయ్యా, నువ్వు ఓకే, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు అనేటువంటి విధమైనటువంటి సందర్భాలు కానీ, ఆ విధమైనటువంటి పరిస్థితులు కానీ మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చును ఇటు వృషభ రాశి వారికి. విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉన్నవి, ఇది గమనించుకోండి ఇట్టి వృషభ రాశి వారికి. అదేవిధంగా కొంతమేర వాహన ప్రాప్తి, అంటే కొత్త వాహనం కొనుగోలు కానీ, పాత వాహనం అమ్మి కొత్తది కొనడం కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ ఖచ్చితంగా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా కొంచెము కుటుంబ విషయంలో జాగ్రత్త, ఓపిక అవసరము అనేది గమనించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అకారణంగానే కొన్ని కలహాలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. సో ఎవరైతే వ్యక్తిగత జాతక విశ్లేషణకు కావచ్చును, మీ యొక్క కెరీర్ గైడెన్స్ కావచ్చును, మాకు ఎవరో చేతబడి చేశారు, అది అవునా కాదా, మాకు ఎవరో ప్రయోగం చేశారు, అవునా కాదా, ఇట్టి విషయాలకు, అదేవిధంగా మీ జీవితంలో గడిచినటువంటి విషయాలు, గడుస్తున్నటువంటి సంఘటనలు, రేపు జరగబోయేటువంటి మంచి చెడు అది ఎలాంటిదైనా కావచ్చును, ఓపెన్ ఛాలెంజ్ సంప్రదించండి. 100కు 100% మీ లైఫ్లోనే అద్భుతమైనటువంటి మిరాకిల్స్ నేను చూపిస్తాను. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఎలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 ఈ యొక్క సెప్టెంబర్ నెల భాద్రపద మాసం ఎంతో విశేషం. ఈ మాసం ఎందుకు అంటే గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు మనకు భాద్రపద మాసం ఎండింగు, అమావాస్య,
అటు పిమ్మట ఇదే సెప్టెంబర్ నెలలో అమ్మవారి నవరాత్రుల ప్రారంభము. అన్నింటికంటే గొప్పవైనటువంటి పెద్ద పండుగ ఇదే భాద్రపద మాసంలో ఉంది. దానంత పెద్ద పండుగ మరొకటి లేదు. అదే మహాలయ పక్షాలు. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజులు. ఈ మహాలయ పక్షాలలో ఎవరైతే అధికంగా అన్నదానాలు, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారి పేర్లపై దాన ధర్మాలు చేసుకుంటారో, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతారో వారికి భగవంతుడు వరము ఇవ్వకున్నా పితృదేవతల వరం ఇస్తే భగవంతుడు కూడా ఆపలేడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో అలాంటి అద్భుతమైనటువంటి మాసము భాద్రపద మాసం. మరి ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఇప్పటికీ వాస్తవానికి గతంలో గడిచినటువంటి 2020 ఆగస్టు నుండి కూడా 21 నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, భార్యాభర్తలలో అనుకూలత లేదు, డబుల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో భర్త ఒక బెడ్రూమ్లో భార్య పడుకునేటువంటి సిచ్యువేషన్స్ ఇట్టి 2020 నుండి కూడా 21 నుండి కూడా. సో భార్యకు తెలియకుండా భర్త కానీ, భర్తకు తెలియకుండా భార్య కానీ ఇల్లీగల్ అఫైర్స్కు చాలా దారి తీసినటువంటి మాసాలు, నెలలు, సంవత్సరాలు. గత 3-3.5 సంవత్సరాలు అయితే తీవ్ర ఇబ్బందులు, మనీ రిలేటెడ్ కానీ, డబ్బు సమస్యలు చాలా అధికంగా, నరఘోష నరదిష్టి కూడా ఎంతో అధికంగా ఉన్నటువంటి మిథున రాశి వారికి ఉద్యోగ మార్పిడులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వారం రోజులలో డబ్బులు ఇస్తాను అని చెప్పి తీసుకొని కూడా సంవత్సరమైనా డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిణామాలు. అంటే మీరు అని కాదు, అది ఇక్కడ మీ వ్యవస్థ అట్లా ఉన్నది. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే మనం నమ్ముతున్నామో వారి నుండే మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలు. నమ్మకంగా ఎవరికైతే 1 లక్ష 2 లక్షలు ఇచ్చినామో వాడు ఉన్న డబ్బులు ఇవ్వకుండా మనకు ఇబ్బంది తెచ్చిపెట్టేటువంటి సందర్భాలు. సో ఇలా ఎన్నెన్నో సిచ్యువేషన్స్ నుండి ఉద్యోగాలైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మి డబ్బులు వారికి ఇచ్చి వారి చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు. ట్రేడింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు. ఇలా ఎన్నెన్నో సిచ్యువేషన్స్ నుండి మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినటువంటి మిథున రాశి వారికి తండ్రి కానీ తల్లి కానీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో సోదరులతో చిన్నపాటి కలహాలు కానీ గొడవలు కానీ ఏర్పడే పరిస్థితి, ఇంట్లో ఉండేటువంటి పిల్లలతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. మరి ఇట్టి చక్కటి 9వ మాసము మీకు అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెట్టేటువంటి మాసం అని చెప్తున్నాను. ఈ సెప్టెంబర్ నెలలో చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి. అందులో మొట్టమొదటిది ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించింది. ఇక అదేవిధంగా కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, దీంతో పాటుగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వివాహం కాని వారికి వివాహం సెటిల్ అవ్వడము, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతాన యోగం ఏర్పడడము, అదేవిధంగా కుటుంబంలో చిన్న గొడవలు ఏర్పడడము, చక్కటి పేరు ప్రఖ్యాతలు, డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకున్నటువంటి వారు ఇట్టి 7వ నెలలో మీకు డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి ఈ యొక్క 9వ నెలలో మీకు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత మనోనిబ్బరముతో సంతృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మిథున రాశివారు. మరి ఇంకను చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి నష్టాలు, ఇష్టం లేని ఉద్యోగం చేసే అటువంటి సంఘటనలు, వ్యవహార నాశనము కూడా గోచరిస్తూ ఉన్నది.
ఇక అదేవిధంగా కొంత కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, కొంత నిరుత్సాహంతో, కొన్ని ప్రయాణాలలో నష్టాలతో కూడా కొంత ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత అనారోగ్యము, ధన వస్తు నష్టము, కార్యాలలో ప్రతికూలత, మానసిక బాధ, ఆహార సంబంధ వ్యవస్థలు, కొంత టెంప్ట్ అయ్యి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఎవరినో నమ్మి గుడ్డిగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉంటవి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే తిరిగి రానటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నవి. ఇక అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఇట్టి మిథున రాశి వారికి యంత్ర సంబంధిత ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు ఉన్నవి, శారీరక శ్రమ ఉన్నది, కొంత పైత్య సంబంధిత ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్త సుమ అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో స్త్రీ మూలక సంతోషము, ధన కనక వస్తు లాభాలు ఉన్నవి. అదేవిధంగా రతి సౌఖ్యము ఉన్నది, కీర్తి అకారణ కలహాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో స్త్రీలతో కొంచెం జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. తప్పకుండా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మన మిథున రాశి వారికి మానసికంగా చాలా సంతోషకరమైనటువంటి మాసంగా, అదేవిధంగా శారీరక సుఖము, ఇష్టసిద్ధి, సంతృప్తి కరదాయకంగా ఇట్టి నెల అనేటువంటిది మీకు గడవబోతూ ఉన్నది. ఇది గమనించుకోండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఇట్టి మనకు మిథున రాశి వారికి కొంతమేర కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు కానీ, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో మిథున రాశి వారు ఎప్పటికప్పుడు కూడా కాలభైరవ అష్టకం కావచ్చును, విష్ణు సహస్రనామాలు కావచ్చును, ఇవి చదవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగత జాతక విషయాలకై కావచ్చును, మీ యొక్క కోరికలు, అది ఉద్యోగమా, లేదా మనకు బిజినెసా, లేదా ఒక సొంత ఇంటి కలనా, లేదా ఒక వివాహమా, అంటే ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ ఇష్టపడ్డటువంటి అబ్బాయితో వివాహం కావచ్చును, లేదా ఎలాంటి సమస్యలకైనా, ఎలాంటి ప్రశ్నలకైనా కూడా తప్పకుండా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్కసారి నన్ను అప్రోచ్ కండి. మీ జీవితం అనేటువంటిది మారకుంటే నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఎలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ నెల, ఆగస్టు దాటింది, 9వ నెల సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. దీనికంటే ముందు గడిచిన విషయాలను కూడా చూసుకోవాలి. 2022 ఆగస్టు నుండి ఈ యొక్క 2023 ఆగస్టు, 24 ఆగస్టు, ఇట్టి 25 ఆగస్టు వరకు కూడా పెద్దగా సాధించింది కానీ, పెద్దగా సంతోషకరమైనటువంటి సందర్భాలు కానీ ఏమీ లేవు అని చెప్పుకోవచ్చు. ఉంటే సొంతింటి కల కానీ, లేదా ఇంటికి సంబంధించింది
ఏమైనా ప్రయత్నాలు మీరు చేసుకొని ఉండాలి. అందులో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటివి కోర్టు రిలేటెడ్ కేసుల దాకా పోవడం కానీ, ఇందులో భాగంగా మనకు ఈ చూసుకున్నట్టయితే హా హీ అక్షరాలు, అదేవిధంగా మనకు హా పేరుతో హాసిని, అదేవిధంగా హరీషు, అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే హో డా అక్షరము, అదేవిధంగా డీ డూ డేడో అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇందులో మొట్టమొదటిది హరీష్ కానీ, హర్షిత కానీ, హారిక కానీ, హా పేరుపై ఉండేటువంటి సంస్థలకు ఏవైనా ఒక చేదు అనుభవం కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి వారు జన్మనామం కానీ వ్యవహారిక నామం కానీ ఉండేటువంటి వారు సర్జరీస్ అవ్వడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, లేదా తండ్రికి సంబంధించినటువంటి వియోగం ఏర్పడడం కానీ, మరణించడం కానీ, లేదా తండ్రి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో వీరికి నష్టము వాటిల్లడం కానీ, లేదా తండ్రికి హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు పెట్టడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా సందర్భాలు మనము గతంలో మంచిగా షాపు పెట్టి మొదలైనటువంటి దాఖలాలలో ఇబ్బందులు ఏర్పడినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నవి. పూర్తిగా నెగిటివ్ వైబ్రేషన్లో మునిగి తేలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు. మరి ఈ 2025 7వ నెల నుండి అత్యంత అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నవి. ఇందులో మళ్ళీ స్థానచలనాలు, పదవిహీనత, కాళ్ళకు దెబ్బలు త్రాకడము, అదేవిధంగా వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీలకు పురుష మూలక ఇబ్బందులు, ఎవరితోనైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నా అవి బయటపడడం కానీ, ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్స్ గడిచిపోయాయి 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు లోపు, అందులో నో డౌట్. ఇక ఇంకను కొంతమేర ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో లాభించే చోటనే నష్టము వాటిల్లుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమేర పట్టుదల సడలింపు కానీ, ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అవ్వడం కానీ, దీంతో పాటుగా బంధు మరణ వార్తలు వినేటువంటి పరిస్థితులు, బంధువు కావచ్చును, ఫ్రెండ్స్ కావచ్చును, స్థానభ్రంశము, ధన నాశనము, ముక్కు ముఖము తెలవని వానితో గొడవలు ఏర్పడడం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు సెప్టెంబర్ నెలలో. మరి ఇంకను ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంతమేర మనకు అధికంగా డబ్బు ఖర్చు ఉంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, శిరోవేదన ఉన్నది, లాభాల మందగింపు ఉన్నది, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి, మానసిక ఉల్లాసము ఉన్నది, శారీరక సుఖము ఉన్నది. ఇది ఎప్పుడు 20వ తారీఖు దాటాలి. సెప్టెంబర్ 20వ తారీఖు దాటిందంటే తప్పకుండా కొంత మనకు అనుకూలంగా ఉంది. అప్పటి వరకు మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. మరి ఇంకాను చూసుకున్నట్టయితే కొంతమేర సర్వకార్య సిద్ధి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా భూ సంబంధిత లావాదేవీలు కానీ, భూ సంబంధిత ఇబ్బందులు మనకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో అనూహ్య ధన ప్రాప్తి,
అనూహ్య ధన ప్రాప్తి కూడా ఉన్నది. ఇది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. హ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఇది మీరు చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఇంకను హ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు కొంతమేర తలచినటువంటి పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకొని ముందుకు వెళ్ళాలి. దీంతో పాటుగా ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేసే అటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఇట్టి సెప్టెంబర్ నెలలో 20వ తారీఖు దాటిన తర్వాత ఒక 2 వీలర్ కొనడం కానీ, ఒక 4 వీలర్ కొనడం కానీ, లేదా ఆటో కొనడం కానీ, లేదా కారు కొనడం కానీ, లేదా బంగారం కొనడం కానీ, లేదా ఇంటికి సంబంధించి ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు అది ఏదైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కొంతమేర అధికారుల ముందు చులకన ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత చిరాకు చివాట్లు మీకు గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా వినోదాలు కావచ్చును, కొంతమేర మనకు బంధు విరోధము, వస్తు నష్టము, శత్రు ప్రమాద యోగంలో ఉన్నవి. సో ఇన్ని ఉన్నవి కనుక ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి కర్కాటక రాశివారు. మరొక మాట, వ్యక్తిగత జాతక విషయాలకై మీ కెరీర్ గైడెన్స్ కోసం తప్పకుండా నన్ను కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీకు ఎవరూ చెప్పని విధంగా చాలా అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క సాధనతో నేను మీకు చెప్పేటువంటి పరిస్థితి కనుక మీకు సంబంధించి వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, మీకు కానీ, పిల్లలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ ఎవ్వరికైనా జాతకం ఉండనివ్వండి లేకపోనివ్వండి, 100కు 100% అక్యురేట్గా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశి అనగానే ఆ పేరు కూడా కాస్త ఎందుకో భయంగా వస్తుంది. సింహరాశి వారికి ఎంతటి భయం ఉంటుందో అంతటి ప్రేమ కూడా ఉంటుంది. అంటే ఎవరికి సింహరాశికి సంబంధించినటువంటి భార్య ఉంటే భర్త భయపడాలి, సింహరాశికి సంబంధించినటువంటి భర్త ఉంటే భార్య భయపడాలి. ఇంతే. ఇక ఇది భార్యాభర్తలలో ఎవరిది సింహరాశి ముందుగా చూసుకోవాలి, వారికే 100 మార్కులు వేయాలి. సో సింహరాశి వారికి సంబంధించి, ఎందుకంటే బయటికి ఏర్పడని ఒక ఈర్ష్య, ఎవరు నమ్మినా నమ్మకుండా 100% ఉంటుంది. ఎట్లా అంటే సూదితో పొడిచినట్టుంటాయి వీళ్ళ మాటలు. వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమిటనేది కూడా మనకు అర్థం కాదు. అప్పుడే తొందరపడో మాట అంటారు, మళ్ళీ అయ్యో అట్లా కాదు ఇట్లా అంటారు. అబ్బో, చాలా వీరికి కోపం వస్తే మాత్రం తట్టుకోలేరు ఎవరు కూడా. ఇంట్లో ఉండద్దు. ఇక ఇన్ కేసు భార్య అయితే భర్త ఇంట్లో ఉండద్దు కోపం వచ్చినప్పుడు. ఇక మనకు సింహరాశికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోబోయే ముందు మరి సింహరాశి ఎవరిది అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే
మరి మనకి ఇక్కడ మా, మీ, ము, మే అక్షరాలు అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఎంతో మొదలయ్యేటువంటి పేర్లు. మో, టా, టీ, టు అక్షరాలు. అదేవిధంగా టేటో అంటే బాగా అర్థం చేసుకోండి, న్యూమరాలజీ ప్రకారంగా ఎం అక్షరము, టీ అక్షరము, ఎం అక్షరము, టీ అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు. మామి, మూమే, మనోజు, అదేవిధంగా మమత, మధుమిత. దీంతో పాటుగా టా అక్షరము, ఠాగూర్ జన్మనామం ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఇది గమనించుకోండి. ఠాతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, టా అక్షరంతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉండబోయే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త అని చెప్తున్నాము. ఎం అక్షరంతో మెక్సికో కానీ ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి దేశాలలో కొంత భారతీయులకు ఇబ్బందికరంగానే ఉండబోతున్నది, మారబోతున్నది. ఇది గమనించుకోండి. ఎవరిదైతే సింహరాశో మరి వారికి కొంత బయటపడని ఈగో ఫీలింగ్ ఉంటుంది, కానీ వారిని అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సింది. మరి గడిచిన పరిస్థితులు చూసుకున్నట్టయితే 2025 ఏప్రిల్, మే, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా 3 నెలల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇష్టం లేక పని చేయాల్సి వస్తుంది, ఇజ్జత్కా సవాల్ అన్నట్టుంది పరిస్థితి, ఏం లేదు కొందరికి. ఇక అదేవిధంగా అసలు ఎంతటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే అంతటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఇంట్లో కొంత మరణ వార్తకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల్లిదండ్రులలో ఎవరిదైనా. సో అందులో దానికి సంబంధించినటువంటి మనీ, డబ్బు ఖర్చు ఈ సింహరాశి వారిపై పడడము, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు. అదేవిధంగా ఇదే సమయంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంది. ఉద్యోగ మార్పిడులు, వ్యాపారంలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మొదలు కాబోతున్నాయి. అది ఈ సెప్టెంబర్ నెల నుండే. ఇక వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, మీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, కాళ్ళు ఏమైనా ఇబ్బందికరంగా ఉండడం కానీ, ఆపరేషన్స్ వైపు వెళ్ళడం కానీ ఇలాంటివి కొన్ని జరిగే సందర్భాలు ఉన్నవి. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది తప్పకుండా. మరి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి ఉంది, శిరోవేదన, లాభాల మందగింపు ఉంది, కొంత నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడబోతున్నది. అదేవిధంగా 20వ తారీఖు తర్వాత కొంత ధైర్యము అధికంగా ఉండడము, శరీరక సుఖము, ఇష్టసిద్ధి ఉన్నది, సంతృప్తికరదాయకంగా మీకు 20వ తారీఖు తర్వాత గడవబోతున్నది. కొంతమేర తప్పకుండా కూడా ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్టయితే అధికంగా ఎవరిని నమ్మకండి. మీరు ఎవరైతే అధికంగా నమ్ముతారో వారి నుండి ఒక మాట అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. మాట పట్టింపు కానీ, మీరు ఎవరినైతే నమ్మారో వారి నుండి కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వారే మీకు బాంబు పెట్టి వెళ్ళిపోతారు, ఆ బాంబు వేలేదాకా తెలియదు. సో ఇలాంటి పరిణామాలు, సిచ్యువేషన్స్ ఉన్నవి. మొత్తం మీద కొంత స్థాన చలనము, ప్రదేశ మార్పు అయితే ఉన్నది. ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు
చెయ్యాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇది మంచి సమయము, తప్పకుండా మీరు స్టెప్ తీసుకోండి అని చెప్పడం జరుగుతున్నది. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా మరి ఎటువైపు ఏ దిక్కు ఫేసింగ్ ఉంటే నాకు బాగుంటుంది, ఏ దిక్కు ఫేసింగ్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటే సింహరాశి అనేసరికి తూర్పు కానీ ఉత్తరం కానీ బాగుంటుంది. కానీ మీ జన్మ లగ్నము ఏమిటి, లగ్నాధిపతి ఎవరు, మరి ద్వితీయాధిపతి ఎవరు? ద్వితీయాధిపతి అంటే డబ్బుకు సంబంధించినటువంటి అధిపతి. అప్పుడు ఆ డబ్బుకు సంబంధించినటువంటి అధిపతి కావచ్చును. అదేవిధంగా ఇలా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తీసుకొని మీకు ఏ వైపు ఇల్లు అయితే బాగుంటుంది, ఎడదిక్కు ఫేసింగ్ ఇల్లు అయితే అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు ఏర్పరచుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా చెప్పుకోవచ్చు. సరే, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, లేదా ఒక సంతానం కానీ, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మీ వ్యక్తిగత జీవితంలో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఎన్నెన్నో ఉంటున్నవి. ఎన్నో మాట్లాడుతున్నాను, చాలా కాల్స్ కూడా. ఎలాంటి సమస్య ఉన్నా, వశీకరణ కావచ్చును, ఎలాంటి సమస్య ఉన్నా కూడా 100కు 100% కూడా మన వద్ద పని అవుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. ఇంకా వ్యక్తిగత జీవిత జాతకాలకై తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025లో మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు, అందులో భాగంగా కన్యా రాశి. మరి కన్యా రాశి వారిని మనము ఏ విధంగా గుర్తించాలి, కన్యా రాశి వారు ఎవరు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, కన్యా రాశి అనగానే మనకు ప, పి అక్షరాలు, పు, ష, న, ఠ అక్షరాలు, అదేవిధంగా పే, పో అక్షరాలు, అంటే మనకు ఠతో మొదలయ్యేటువంటి అక్షరాలు. అదేవిధంగా పాపి, పవన్, దీంతో పాటుగా ఒత్తుట, ఠాగూర్, దీంతో పాటుగా అనా, షా అక్షరము, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు. మరి వీరు ఎవరయ్యా అనుకుంటే మనకు ఇక్కడ ముఖ్యంగా ఉత్తర నక్షత్రము 4వ పాదము, 3, 4వ పాదాలు, హస్తా నక్షత్రము 2, 3, 4వ పాదాలు మనకు ఉత్తర, హస్తా మొత్తము 1, 2, 3, 4, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ముఖ్యంగా షా, SHA, షా. అదేవిధంగా పి అక్షరము న్యూమరాలజీ ప్రకారంగా పీతో మొదలయ్యేటువంటి పేర్లు, పీతో మొదలయ్యేటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఠ, అనాతో మొదలయ్యేటువంటి పేర్లు. మరి ఇలాంటి వారికి ముఖ్యంగా ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం.
ఇందులో మీ దగ్గరలో మనం చెప్పినటువంటి పేర్లతో కలిగినటువంటి వారు ఉన్నట్టయితే మనం చెప్పేటువంటి సంఘటనలు 1, 2 ఖచ్చితంగా వారి జీవితంలో దోహదపడి ఉంటవి. మరి అందులో ముఖ్యంగా ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే మనకు కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యము, కుటుంబములో కొద్దిపాటి గొడవలు రావడం కానీ, కుటుంబానికి కొంత దూరంగా ఉండడం కానీ, హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, హాస్పిటలైజ్డ్ వెళ్ళి రావడం కానీ, హాస్పిటల్కు సంబంధించినటువంటి దాఖలాలు అది ఏదైనా కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ సమస్యలు, చెస్ట్ రిలేటెడ్ సమస్యలు, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు, కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎట్ ద సేమ్ టైం ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో మనం పాలు పంచుకోవడము, అంటే ఇంట్లో అక్కదో, అక్క పిల్లలదో, లేదా తమ్ముని పిల్లలదో, లేదా చెల్లె పిల్లలదో, లేదా ఎవరిదో పెళ్ళి పెట్టుకోవడం, వారికి సడన్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లం రావడమో, లేదా పాలోళ్ళు ఏమైనా చనిపోవడం వల్ల వేరే వాళ్ళు కాళ్ళు కడిగేటువంటి, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్టి కన్యా రాశి వారికి. ఇక అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పెను సంచలనాలు, పెను మార్పులు ఉన్నవి, జాగ్రత్త. దీంతో పాటుగా కొంతమేర మనం చెప్పినటువంటి అక్షరాలు న్యూమరాలజీ బాగా గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అదేవిధంగా ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, సమీపంలో ఉండేటువంటి బంధువులు మరణించేటువంటి వార్త వినడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, డబ్బు మనం అనుకున్న దానికంటే అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు చాలా ఆలోచన చేసుకోండి. దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలలో కొద్దిపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు. మరి ఈ నెల మొత్తము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి ఒక జాక్పాట్ తగలబోతున్నది. అది లాటరీ కావచ్చును, గుర్రపు పందాలు కావచ్చును, ఆన్లైన్ గేమింగ్ కావచ్చును. ఇట్టి విషయాలలో ఈ కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒక జాక్పాట్ అయితే తగలబోతున్నది. అది బాగా ఆలోచించుకోండి, ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి జాక్పాట్. ఇక అదేవిధంగా కలత్ర సమస్యలు కూడా ఉంటాయి. ప్రయాణము ఏర్పాటు, మనోవేదన, దేశాంతర యానము, విపరీత భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, కొంత దుఃఖముతో ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి భయాందోళనలు, ఇవి బాగా అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కన్యా రాశి వారు. అది మనీ రిలేటెడా, లేదా భార్యాభర్తలలో ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉంటే తెలవడమా, ఎవరికైనా ఒకరికి ఆ తెలిసినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడడమా, ఇలాంటివి చాలా పొంచి ఉన్నవి అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వృత్తి భగ్నము, చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో అది మనకు చేయబుద్ధి కాకుండా అవడం కానీ, అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి ఉంది. అంటే ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి యోగం ఏర్పడబోతుంది. సో మొత్తం మీద కన్యా రాశి వారికి మనం చెప్పినటువంటి గడిచిన రోజులు, గడుస్తున్న రోజులు, మరొక మాట తండ్రి లేని సంబంధాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఒక ఆదివారం కానీ, ఒక గురువారం కానీ, పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి సందర్భాలలో జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించి దానిని శని మంత్రముతో అభిమంత్రించి మీ నడుముకు కానీ, చేతికి కానీ, శరీరము తాకే విధంగా ఆ
ఏదైతే తీసినటువంటి వేరును పెట్టుకుంటారో కట్టుకుంటారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతక పరిశోధనకై ఎలాంటిదైనా మీకు మంచి చెడు విషయాలకు తప్పకుండా నేను ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూసి చెప్తా. కనుక మీ వివాహం కావచ్చును, లేదా సంతానము కావచ్చును, లేదా సొంత ఇంటి కళ కావచ్చును, లేదా ఉద్యోగంలో సమస్యలు కావచ్చును, నరఘోష కావచ్చును, నర ఇబ్బంది కావచ్చును, ఎలాంటి సమస్యలకైనా ఓపెన్ ఛాలెంజ్ సంప్రదించండి. వితిన్ 41 to 3 monthsలో తప్పకుండా మీ మ్యారిటికల్ లైఫ్ బాగాలేదా, థర్డ్ పర్సన్ వచ్చాడా 100% చూద్దాం. ఇలాంటి సమస్య ఉన్నా ఆల్ ద వే. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఎలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెలలో మరి రాశి ఫలాలు చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా చాలా బాధాకరమైనటువంటి రాశి తులారాశి అని చెప్తున్నా. మీరు ఏమని అనుకోండి, ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే గడిచిన 2024 ఆగస్టు నుండి చాలా టూ మచ్గా అయిపోయింది. అంటే ఎలా అంటే అతి, అంటే ఎట్లా అతి అంటే ఒక థమ్స్అప్ తాగినాం, దాహం తీరింది, ఇంకొక్కటి తాగబుద్ధి అవుతుంది, మరొక థమ్స్అప్ తాగడం. ఒక స్వీట్ తిన్నాం, ఇంకొక స్వీట్ తినబుద్ధి అవుతుంది, అది తిన్నాక మరొకటి తినబుద్ధి అవ్వడం. సో ఇలా జనాలకు, ఈ తులారాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆర్ అక్షరం, నెంబర్ ఆర్ అక్షరం, అది రాజా, రాజేంద్ర, రానాన, ప్రతాప, ప్రమోద, ప్రదీప, ఎవరైనా 2024 3వ నెల 4వ నెల నుంచి అప్పుడు ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురైతే ఈ 2025 ఏప్రిల్, మే తర్వాత మరొక సంఘటన. 2024లోనే హాస్పిటల్ వెళ్ళుంటే బాగుండేది కావచ్చును ఎవరైనా. 2025లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండకపోవు కావచ్చు. ఇందులో ముఖ్యంగా సూసైడ్ అటెంప్ట్స్, నెంబర్ ఆర్ కృష్ణ కావచ్చు. ఎవరైనా కూడా ఈ పేర్లతో ఉండేటువంటి వారు చాలా 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 జాగ్రత్త. రేపు రాబోయే నేమ్స్ కూడా ఇంకా ఇబ్బందికరంగానే ఉండబోతున్నవి. అది వృశ్చిక రాశి వారికి సంబంధించింది, అది నెక్స్ట్ చెప్తాను. ఈ తులారాశి వారికి మరి ఈ విధమైనటువంటి సంఘటనలు, కొందరు మ్యారిటికల్ లైఫ్ భరించలేక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళైతే, మరికొందరు ఊరికే ఏదో బెదిరిద్దామని చెప్పి కొందరు ఏదైనా ఆకతాయి పనులలో ఇబ్బందులు ఎదుర్కోవడము,
ఏదో ఒక రకంగా కోర్టుకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్కు వెళ్ళడము, ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. ఇది బాగా గమనించుకోండి. మరి ఇట్టి సెప్టెంబర్ నెల నుండి కొంత మీకు అనుకూలంగా మారబోతున్నది. ఎవరైతే అయ్యో ఎట్లా ఏమిటి నా పరిస్థితి అని బాధపడుతున్నారో, నేను చెప్పినటువంటి రోజుల నుండి 2024 3వ నెల నుంచి ఈ రోజు వరకు కొంత ఓపికగా ఉండండి. ఇలాంటి ఇబ్బందులున్నా తప్పకుండా కూడా రేపు ఈ 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము తర్వాత నుండి అద్భుతమైనటువంటి రోజులు, అద్భుతమైనటువంటి పరిస్థితులు మీవి. ఉద్యోగంలో ఇబ్బందుల, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందుల, సంతాన బాధన, కన్సీవ్ అయి మిస్ అయిపోవడమా, లేదా ఇంకా ఎన్నెన్నో విషయాలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలలో రేపటి నుండి బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నాకు దగ్గరైనటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో మరొకరు ఆరోగ్య సమస్యతో మరణించడం జరిగింది. ఇదే ఆగస్టు నెలలో. గడిచిన 2-3 నెలల నుండి బాలేదు. భార్యాభర్తలలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా అనుభవిస్తున్నారు. విపరీతమైనటువంటి గొడవలు. సో ధైర్యంగా ఉండండి, చాలా ధైర్యంగా ఉండండి. దయచేసి కొంత ధైర్యం కోల్పోయేటువంటి సందర్భంలో ఉన్న, మాతోని అయితలేదు అని అనుకున్నా, ఒక్కసారి నాకు మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తప్పకుండా ఏదైనా ఒక అద్భుతమైన రెమెడీ కానీ, ఏదైనా ఒక మంచి విషయాన్ని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో తులారాశి వారికి మరలా చెప్తున్న జాగ్రత్త. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు, కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. విపరీతమైనటువంటి డబ్బు ధన నాశనము ఏర్పడబోతున్నది. జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే ఇంకను ఈ తులారాశి వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో, ఈ తులారాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. ఎక్కువగా హోమాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలి. ఎందుకంటే వీరితో మనం మాట్లాడలేం. వీరు ఒకటి అంటే మనం ఒకటంటే వీరొకటి అంటారు. కనుక ఇలాంటి వ్యక్తులకు మీరు చేసేది కరెక్టు, మీరు వెళ్ళే మార్గము కరెక్ట్ అని చెప్పి అనాలి. అంతేగాని మనము వీరిని రూలింగ్ చెయ్యలేము. అది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, కొంతమేర భార్యతో కలహాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. శత్రు వృద్ధి ఉంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి. కొంత అనారోగ్య సమస్యలు కూడా మీకు పొంచి ఉన్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. కొంత చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఒక 3 రోజులు మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 25, 26, 27 ఈ 3 రోజులలో ఏదో ఒక అద్భుతమైనటువంటి ఫలితం కానీ, అద్భుతమైనటువంటి రిజల్ట్ కానీ పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో తప్పకుండా ఈ 2025 ఈ యొక్క మనకు సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో మరి మహాలయ రోజులలో పితృపక్షాలకు సంబంధించినటువంటి కర్మలను చేసుకోండి. పితృదేవతలను స్మరించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈశాన్య మూలన దీపారాధన చేయండి. ఈశాన్య మూలన కాస్త దర్భను పెట్టండి, నమస్కరించుకోండి. చక్కగా వారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి ఆహారాలను
నలుగురికి పంచండి, వారికి కాస్త నైవేద్యం పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పకుండా చేయండి, మంచి ఫలితం మీకు రాబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత స్థిరాస్తులలో లాభాలు రాబోతున్నవి రాబోయే రోజులలో. సో కొంత శని యొక్క చూపు మీ 12వ భావం మీద ఉంటున్నది. ఆ విషయాన్ని గమనించుకోండి. ధన వ్యయము, ప్రమాద సూచనలు, విచారము, వ్యయ ప్రయాసలు, అధికంగా శ్రమిస్తే కానీ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావు అని చెప్పడం జరుగుతుంది. సో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణకు, వ్యక్తిగత విషయాలకు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానివ్వండి, తప్పకుండా నన్ను ఒక్కసారి కన్సల్ట్ కాండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు నేను చూపిస్తాను. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కాండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారు అనగానే ముఖ్యంగా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. తేతో అక్షరాలు, అదేవిధంగా మనకు తీతు తేతో అక్షరాలు, అంటే తే అక్షరాలు. తిరుపతి అన్నా మనకు తుల కిందికే వస్తుంది. మనకు తోకయ్య జన్మనామము, నాని నూనె, అదేవిధంగా నో యా యు ఏ జ్యేష్ఠ నక్షత్రము వస్తుంది. అంటే ఇక్కడ జ్యోతి యాక్షరము, అదేవిధంగా యామిని, యశస్విని, జ్యోతి, అదేవిధంగా నరేషు, నళిని, మనకు నాగేషు, ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే నెంబర్ N, అదేవిధంగా నెంబరు Y అక్షరము, యాతో మొదలయ్యేటువంటి పేర్లు, నెంబర్ T కూడా, ఈ అక్షరాలతో ఉండేటువంటి సందర్భాలు, ఈ అక్షరాలకు సంబంధించినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా అధికంగా ఎన్నో వై యా, అంటే ఉదాహరణకు జ్యోతి అంటున్నాను, ఉదాహరణకు నాని నూనె, నా అక్షరాలతో ఎవరైనా కానివ్వండి, ఈ పేర్లు కలిగినటువంటి వారు గడిచిన రోజులు చేదు, ఎంతో బాధాకరము. 2021 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి మనీ రిలేటెడ్ కానీ, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటివి కొన్ని ఎన్నో కూడా జరిగినటువంటి దాఖలాలు ఉండడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా ఇట్టి మనం చెప్పినటువంటి అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొంచెము ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి.
రాబోతున్నటువంటి రోజులలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నవి. ఎవరైతే ఈ మనం చెప్పినటువంటి వృశ్చిక రాశి వారికి సంబంధించి, ఎందుకంటే వీరికి కూడా సూసైడ్ థాట్స్ కానీ, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, అదేవిధంగా గృహ సమస్యలు కానీ, మీ పై బాస్ నుండి కొంత చికాకు కలిగించేటువంటి సందర్భాలు కానీ, అధికమైనటువంటి కోపము, ఏదో ఒక హాని మీకు కలగడం కానీ, అనూహ్య అవరోధాలు కానీ, అగ్ని ప్రమాదము కానీ, చోర భయము కానీ, ఇలాంటివి కొన్ని జరిగినటువంటి సందర్భాల నుండి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, పదవీహీనత అంటే మీ పదవి పోయే సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ మంచిగా ఉండడం, ఇది మన ఉద్యోగానికి ఎసరు పెడుతుందా అనే విధమైనటువంటి సందర్భాలు కానీ, అలా ఉద్యోగానికి ఎసరు వచ్చి కూడా మీకు ఇబ్బంది ఎదుర్కొని అయినా మీరు జయించి నిలబడ్డ దాఖలాలు ఉన్నవి. సో జాగ్రత్త సుమ. ఇక డబ్బు పని చేయించుకుంటున్నారు మనతో, కానీ తీరా సమయానికి డబ్బు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. కొన్ని ఎట్లా ఉంటాయంటే మీరు వెళ్ళినటువంటి 3-4 రోజులకే ఆ కంపెనీ మూత వేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరికొన్ని ఏంది, పలానా టైంకు పలానా కమిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆ కమిట్మెంట్ కాస్త తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నా, నీ, నూనె అక్షరాలతో ఉండేటువంటి వారు ఈ అక్షరంతో రేపు పొద్దున రాక నీకు డబ్బులు ఇస్తా అన్నటువంటి వాళ్ళే ఉదయం స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు, లేదా బయట తాళం వేసుకొని వెళ్ళిపోతారు ఎటో. అంటే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది, వాళ్ళ టైం అట్లుంది, మనకు ఈ టైం నడుస్తూ ఉన్నది, అది పరిస్థితి. కనుక బీ కేర్ఫుల్. స్థిరాస్తులలో లాభాలు రాబోతూ ఉన్నవి. చక్కటి గుర్రపు పందాలు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చును, అదేవిధంగా ఇంకా ఏదైనా మీకు విశేషంగా లాభము జరిగే పరిస్థితి ఉంది. శనైశ్వరుని చూపు మీ 11వ భావంపై ఉంటుంది. ఈ నెల మొత్తము కూడా బుధ ఆదిత్య యోగము ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగంపై శని యొక్క చూపు ఉన్నది. దీనివల్ల లాటరీలు కానీ ఇంకా ఏదైనా మనకు లభించే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. సో అన్నింటా అద్భుతమైనటువంటి లాభాలు, అదేవిధంగా వ్యాపార లాభాలు, సంతాన సౌఖ్యము, అదేవిధంగా ఇష్టవాంఛా ఫల సిద్ధి కనబడుతుంది. అంటే ఏదైనా పని మనము ఇష్టంగా ఈ పని అయితే బాగుండు, ఈ పని కావాలి అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పని తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి ఉంది. అది గమనించుకోండి. ఇక కొంతమేర ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నవి. ఇది ఈ నెలలో చాలా గట్టిగా అదివి పట్టుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద అనూహ్యమైనటువంటి అవరోధాలు కూడా మనకు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా ఇంకను కొంతమేర ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్య నిర్వహణము, అదే విధంగా సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి సంఘటనలను షేర్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగ భ్రష్టత ఉన్నది, శత్రుభీతి ఉన్నది. ఈ నెలలో ఇవి 2 విషయాలు మాత్రము చాలా బలంగా గోచరిస్తూ ఉన్నవి. వస్తు నాశనము కూడా మనకు కనబడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్టి వృశ్చిక రాశివారు వ్యక్తిగత జాతక విశేషణకై ఒక ధనపరమైన ఇబ్బందా, లేదా ఒక భూ సంబంధిత సమస్యల, లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల, లేదా మనకు శత్రువర్గము వల్ల ఇబ్బందుల, లేదా సంతానమా, ఇలాంటి కొన్ని
మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలకై తప్పకుండా మీరు కన్సల్ట్ కండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలను మీ జీవితంలో గడుస్తున్నవి జరగబోయే విషయాలను తెలుసుకోనుండకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 2025లో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్లో ఉన్నామండి. మరి ఇట్టి సందర్భాలలో ధనస్సు రాశి, మరి ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి వారు మరి గడిచిన రోజులు కొంత పర్వాలేదు. ఇట్టి జనవరి, ఫిబ్రవరి నుండి కూడా లాస్ట్ ఆగస్టు నుండి కొంత పర్వాలేదు అనేటువంటి సందర్భాలే గోచరిస్తూ ఉన్నవి. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పుల, స్టమక్ రిలేటెడ్ ఇష్యూసా, లేదా పంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల అనేటువంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు చూడడం జరుగుతున్నది. మరి ఇట్టి ధనస్సు రాశి వారు అనగానే మనకు గుర్తు వచ్చేటువంటిది బా, బి, భూ, భే అక్షరాలు, అంటే బాలకృష్ణ, బాలయ్య, ఇట్టి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఇట్టి అక్షరాలతో ఏదైనా సంస్థలు ఉండేటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని నెంబర్ బి అక్షరము, అదేవిధంగా మనకు యా అక్షరము అంటే వై, ఇవి చూసుకోండి. భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలలో ఎవరిదైనా ధనుస్సు రాశి అయితే ఆపోజిట్ ఉండేటువంటి భర్తకు కానీ భార్యకు కానీ హెల్త్ రిలేటెడ్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేదా ఏమైనా సూసైడ్ థాట్స్ రావడం, విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, భూ సంబంధిత విపరీతమైనటువంటి గొడవలు, భూ సంబంధిత లావాదేవీలలో కొంత వీరికి చిరాకు కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడము, ఇది ఎంతో బాధాకరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో గృహ సమస్యలు ఏర్పడబోతున్నాయి. గృహంలో ఇట్టి సెప్టెంబర్ నుండి మొదలు ఇక కొంతమేర పై అధికారుల నుండి బాధలు, పై అధికారుల నుండి చివాట్లు, పనిచేసే చోట పని మీకు సుమారుగా అస్సలు పని చేసేటువంటి యోగము, అంటే మీరు చేసినటువంటి పని మెచ్చకపోవడమా, మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మంచివే అయినప్పటికీ కూడా మీ గురించి చెడుగా చెప్పేటువంటి పరిణామాలు ఉండడమా, ఇలాంటివి జాగ్రత్త. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఇంకను అనూహ్య అవరోధాలు, విపరీతమైనటువంటి కోపము, మద్యము అధికంగా త్రాగడము,
అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు, కోర్టు రిలేటెడ్ వెళ్ళడము, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో పాలు పంచుకోవడము, మీకు సంబంధం లేని విషయాలలో దూరంగా ఉంటే మంచిది. మీకు అసలు సంబంధం లేని విషయాలలో కూడా మీరు కోర్టు మెట్లెక్కడం కానీ, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కానీ, ఎదుటి వ్యక్తి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడం కానీ, ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తుల నుండే తీవ్రమైనటువంటి విమర్శలు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నది. ఇవి బాగా గమనించుకోండి. మరిక ఇట్టి ధనస్సు రాశి వారికి ఇంకను స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ఇంకా ఎన్నెన్నో కూడా అవరోధాలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. విచారము, కొంత బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి సంఘటనలు, అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే, కొత్తగా వివాహం జరిగింది, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, గొడవలు ఏర్పడము. అదేవిధంగా ఇట్టి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఎందుకంటే గుండెకు సంబంధించినటువంటి ఏవైనా మనకు కొంత స్టంట్ పడడం కానీ లైక్ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు అయితే పొంచి ఉన్నవి. చాలా జాగ్రత్త. ఆల్రెడీ ఆగస్టు నెలలోనే ఏవైనా ఇబ్బందికి గురి కావచ్చును. సో ఇప్పుడు సెప్టెంబర్ నెల, ఒకసారి ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు ఈసీజీ కానీ హార్ట్ సంబంధించినటువంటి అవి తప్పకుండా చెక్ చేసుకోండి 100%. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇందాక చెప్పాను నేను, అది గమనించుకోండి. పొమ్మన లేక పొగబెట్టే సందర్భాలు 100%. ఇప్పుడు వెళితే రాబోయే ఒక 10-15 నుంచి 40 రోజులలో జాబ్ రెడీగా ఉంది, మీకు ఎక్కుతారు. లేదు ఇక్కడే ఉంటాను అనుకుంటే మధ్యలో ఇక ఈ 20-21 రోజు గడిచింది అంటే అసలు ఉద్యోగము మళ్ళా మీకు దొరుకుతుందో లేదో బాగా గమనించుకోండి. ఒకవేళ స్టెప్ తీసుకుంటా అనుకుంటే మీరు దసరా లోపు స్టెప్ తీసుకోండి. దసరా దాటింది అనుకుంటే, దసరా నవరాత్రులు దాటాయి అనుకుంటే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇది గమనించుకోండి. కార్తీక మాసము మొదటి వారం వరకు మీకు విపరీతమైనటువంటి బలం ఉన్నది. ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నాం, ఏది లేకుండా ఉంటే అటు పిమ్మట సుమారుగా ఒక 10 నెలలు 8 నెలలన్నా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. సో భార్యాభర్తలలో ఏమైనా అన్యోన్యత లోపిస్తే ఒకసారి కాంటాక్ట్ కండి. అదేవిధంగా మరి ఇంకను చాలా విషయాలు ఉన్నవి కానీ మనకు సమయం సరిపోదు విషయాలు. సో వ్యక్తిగత విషయాలకై ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలి పర్సనల్గా అనుకున్నట్టయితే తప్పకుండా నాకు కన్సల్ట్ కండి. ఎందుకంటే ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి నాకు కన్సల్ట్ కండి. తప్పకుండా ఓపెన్ ఛాలెంజ్. మీ జీవితము మారేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ చాలా ఉన్నవి. నేను మీకు అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. ఆల్ మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత
మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మకర రాశి వారు మరి 2025 సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని చర్చించుకోబోయే ముందుగా మకర రాశి వారికి శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు అనుకుంటే, చాలా అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితికి వెళ్ళబోతున్నారు. ఒక గొప్ప బాధ్యత మీకు రాబోతున్నది. ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక శక్తిని పొందబోతున్నారు. నిజంగా 2024 ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఫేస్ చేస్తున్నారు. ఎన్నెన్నో పూజలు పునస్కారాలు కూడా చేసినటువంటి మీరు మరి ఇవాళ ఎంతో బాధపడుతున్నారు. ఆగస్టు 15వ తారీఖు నుండి సుమారుగా ఆగస్టు నెల నుండి 2025 ఆగస్టు నెల నుండి 2026 మార్చి ఏప్రిల్ మే లోపు ఒక అద్భుతమైనటువంటి శుభము. అది ఒక వివాహ ప్రయత్నంలో వివాహం జరగడమా, సంతానం ఏర్పడడమా, ఒక ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేయడమా, లేదా ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగానికి వెళ్ళడమా, అద్భుతమైనటువంటి వ్యాపారం సక్సెస్ అవ్వడమా, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించి కలిసిమెలిసి ఉండడమా, విదేశీ ప్రయత్నాలు అద్భుతంగా సక్సెస్ అవ్వడమా, ఎన్నెన్నో విషయాలకై ఈ యొక్క ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో నిజంగా అదృష్టవంతులండి. ఇది నేను మరలా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా అనుభవపూర్తిగా చెప్తున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మకర రాశి అనగానే మనకు జీ అక్షరము, జితేందర్ కావచ్చును. అదేవిధంగా జూ జే జో కా అక్షరము. మరి ఇక్కడ గా గీ గు గే అంటే గా గీ గు గే అక్షరాలు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇది గమనించుకోండి. అంటే జూ జే జగన్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా గగన్ అని చెప్పుకున్నాం. మరి ఇట్టి సందర్భాలలో ఎవరికి అయితే ఈ పేర్లు ఉన్నాయో ఇవి బాగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇట్టి పేర్లు కలిగినటువంటి వారు విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి రాజయోగానికి వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఎంతటి అద్భుతం అంటే ఇక అది ఒకటా రెండా, ఒక అద్భుతమైనటువంటి కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికారుల సందర్శనం, మనం పనిచేసే చోట పై అధికారులు రావడము, మనల్ని మెచ్చుకోవడము, యువర్ గ్రేట్ అనడము, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా మీరు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆనందము. అబ్బా, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, లేదా నేను నోచినటువంటి నోములకు కానీ, లేదా నేను వెళ్ళినటువంటి తీర్థయాత్రలకు కానీ, లేదా నేను చేసుకున్నటువంటి హోమానికి కానీ నాకు అద్భుతమైనటువంటి ఫలితం లభించింది అనేటువంటి మాటలు, నిజంగా ఇది నా అనుగ్రహము వల్ల జరిగింది అనేటువంటి విధంగా మీ ఇంట్లో ఈ మాటలు వినబడతాయి. మీ భార్య నోటి నుండి కానీ, లేదా మీ భర్త నోటి నుండి కానీ ఏదో ఒకటి వినబడేటువంటి సందర్భాలు. మీరు పడేటువంటి కష్టానికి, మీరు పడేటువంటి ఇబ్బందికి, మీరు ఫేస్ చేసినటువంటి సందర్భాలు, ఒక అద్భుతమైనటువంటి రాజకీయవేత్త యొక్క పరిచయం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి.
వారిని కలిసి మన పరిస్థితి చెప్పిన ఒక్క 2 నెలలు ఆగు, 3 నెలలు ఆగు అని మనము విన్న పరిస్థితులు. ఇలాంటివి ఎన్నెన్నో మనకు ఎదురైనటువంటి దాఖలాలు. దగ్గర దాకా వచ్చింది ఒక ప్రోడక్ట్, ఇది ముందుకు వెళ్ళక ఆగిన సందర్భాలు. సో ఎన్నెన్నో సంబంధించినటువంటి విషయాలకు నిజంగా వివాహం కానీ, ఆరోగ్యం కానీ, రావాల్సిన డబ్బు కానీ, ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒక గృహ ప్రయత్నం కానీ, ఒక వాహన ప్రయత్నం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ, ఎన్నెన్నో విశేషమైనటువంటి విషయాలకు మీకు శుభాలు కలగబోతూ ఉన్నవి. ఇది రాసి పెట్టుకోండి. ఇంతే ఇక. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నవి. కానీ కొంత జాతకరీత్యా గ్రహాలు మారుతున్నటువంటి సందర్భాలలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది. అందులో కొంత మీ వాక్కు అనేది కొంచెం పదిలంగా పెట్టుకోండి. ఎవరు? మకర రాశి వారు. కొంత ధనహాని, డబ్బు సమస్య కానీ, డబ్బు మీకు ఇబ్బందికరంగా ఉండడం కానీ, లేదా డబ్బుకు సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది అదొక్కటి మాత్రం మీకు ఫేస్ చేస్తుంది. అదేవిధంగా కొంతమేర కుటుంబంలో కలహాలు, కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా కొంత మనకు ఆరోగ్య నాశనము, బ్లడ్ రిలేటెడ్, బ్లడ్ తక్కువ అవ్వడం కానీ, లేదా స్త్రీమూర్తులకు ఈ యొక్క మెన్సెస్ సందర్భంలో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో ఇలా ఎన్నో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, ఎక్కువ కాకుండా. సో మొత్తం మీద మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో పిల్లలకు వివాహం కానీ, ఇంట్లో పిల్లలకు ఏమైనా సంబంధం సెటిల్ అవ్వడం కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకునేటువంటి యోగం ఏర్పడబోతుంది. సో వ్యక్తిగత జాతక విశ్లేషణకై ఏమైనా ఇంకా సీక్రెట్ విషయాలు కానీ, మీకు తెలియని విషయాలు కానీ తెలుసుకోవాలి అనుకున్నా కూడా, అది ఎలాంటి సమస్య అయినా కూడా 41 నుండి 3 నెలల్లో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించేటువంటి దిశగా నా ప్రిడిక్షన్ ఉంటుంది. అద్భుతమైనటువంటి రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెలలో చక్కటి అద్భుతమైనటువంటి భాద్రపద మాసంలో మరి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయా, కొంతమేర మీరు చేసుకున్నటువంటి కర్మను అనుభవించాల్సినటువంటి మంచి కర్మన, చెడు కర్మన, మరి ఏమిటి, ఇట్టి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలలో మనకు ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు తెలుసుకుందాం. మరి తెలుసుకోబోయే ముందు ఇక్కడ కుంభరాశి అనగానే మనకు గు, గే అక్షరాలు, గో అక్షరము, సాసి, సు అక్షరము,
ఎస్సే అక్షరము అంటే ఎస్ లెటర్ ఎక్కువగా, ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఎస్ లెటర్తో ఉన్నారో, ఎవరైతే ఎస్ లెటర్ పేరుపై ఉన్నారో, ఎవరైతే గు గే అక్షరాలతో ఉన్నారో, ఇవన్నిటిని పక్కన పెట్టండి. ఎస్ లెటర్ ఎవరిది? ఇట్టి ఎస్ లెటరు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా గడిచిన ఒక 5-6 సంవత్సరాల నుండి ప్లస్సులు మైనస్లు, పైకి లేవడము కింద పడడము, పైకి లేవడము కింద పడడము, ఇదే పరిస్థితిలో ఉన్నారు. అది వారి జాతకం ఏదైనా కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారంగా ఎస్ లెటర్తో కలిగినటువంటి వారు కొంత పేరు మార్చుకోవడమా, మరి పేరు రీత్యా ఏమైనా అక్షరాలను మార్చుకోవడమా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా చూసుకోవాల్సింది. ఎందుకు అంటే మనిషికి తనకంటే, వారి ఇంట్లో ఉండేటువంటి వారికంటే ఇష్టమైనది ఏందైనా ఉన్నది అంటే తన పేరే. ఒక పేపర్లో తన పేరు కనబడితే మురిసిపోతాడు. ఒక ఏదైనా వారి పేరు అక్కడ కనబడింది అంటే సంతోషపడిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి పేరు ప్రఖ్యాతలకు భంగము కలిగించే సందర్భాలు రాబోతూ ఉన్నవి, వచ్చినవి ఇక అని అర్థం చేసుకోవాల్సిందే అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఎవరైతే కుంభరాశికి సంబంధించినటువంటి భార్య భర్త ఉంటారో, కుంభరాశి భార్యది అయితే భర్త యొక్క తండ్రి ఆయుష్కు గండం ఏర్పడే పరిస్థితి ఉంది. ఒకవేళ భర్తది కుంభరాశి అయితే వారి యొక్క మన మామకు ఆరోగ్య భంగము కలిగే పరిస్థితి ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఉద్యోగ మార్పిడులు, స్థాన చలనాలు, నోరు బాగా అదుపులో పెట్టుకోవాలి, చాలా అదుపులో పెట్టుకోవాలి. విన్నారా? ఎందుకంటే అది అదుపులో లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఎలాంటి ఇబ్బంది? ఆరోగ్య సమస్య కానీ, లేదా శారీరకంగా మీపై ఎవరైనా దాడి చేయడం కానీ, మానసికంగా మీపై ఎవరైనా దాడి చేయడం కానీ ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కనుక ఒక్క కుంభరాశి వారు కానీ, వేరే రాశి వారు కానీ ఇట్లా ఉంటే ఏం కాదు. కనుక వీరు వెళ్ళి వీరితో గొడవ పడ్డా, వీరు వచ్చి వీరితో గొడవ పడ్డా గొడవ అవుతుంది. ఇందులో భాగంగా కొంత పైగా కుంభరాశి వారు ఉన్నారు. ఇది గమనించుకోండి. కుంభరాశి వారు నోటిని అదుపులో పెట్టుకోండి, ఇంతే నేను చెప్పేది. ఇక అదేవిధంగా అనూహ్యమైనటువంటి ఆపదలు, అది ఆగస్టు నెల నుండే ప్రారంభమైనవి. ఇట్టి ఆగస్టు నెల నుండే అనూహ్యమైనటువంటి ప్రమాదాలు మొదలయ్యాయి. అదేవిధంగా మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, దీంతో పాటుగా కొంత అగ్ని బాధ, అంటే వంట చేసేటువంటి సందర్భాలలో స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా వంట చేయండి. కుక్కరు మూత పేలి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చును, లేదా ఆ నూనె ఆయిల్ పైన చిల్లి ఏమైనా ఇబ్బంది కలగవచ్చును. అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది. ఇందాక చెప్పా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని. సో బంధుమిత్రులతో ఎడబాటు, బంధుమిత్రులతో గొడవలు ఏదో ఒక రకంగా ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నవి. జాగ్రత్త. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఉద్యోగ మార్పిడి వేరు, వృత్తి భగ్నము వేరు. ఇక్కడ అంటే ఉద్యోగ మార్పిడి అంటే మరొక ఉద్యోగం లభించి మనము వెళ్ళడం. ఇక్కడ వృత్తి భగ్నము, మీరు వెళ్ళిపోవడం కానీ, లేదా మిమ్మల్ని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం కానీ, లేదా ఇక మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి సిద్ధంగా
సిద్ధమవుతున్నారు ఫలానా వారు అనేటువంటి విషయం కానీ మీకు తారసపడుతుంది. మీకే తెలుస్తుంది. మీరు పనిచేసే అటువంటి చోట మిమ్మల్ని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలే అధికంగా చేసే పరిస్థితి ఉంటుంది. అది బాగా గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో, కుంభరాశి వారికి సంబంధించి కొంతమేర ఇట్టి 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడిన తర్వాత ఈ కుంభరాశి వారికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నవి. ఇది కొంత మీకు ఆరోగ్యమా, ఉద్యోగమా, వివాహమా, వివాహ ప్రయత్నాలు మీరు ఈలోపే చేసుకునేది ఉండే టైం అయిపోయింది. ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవి ముందుకు పోవు. తిరిగి 2026 ఆగస్టు తర్వాతనే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళుతవి. 2027 ఆగస్టు తర్వాత ఆగస్టు 26 ఆగస్టు నుంచి 27 ఆగస్టు లోపు వివాహం జరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఈ 2025 ఆగస్టు నుంచి 26 ఆగస్టు లోపు మీ జీవితంలో పెను సంచలనాలు, పెను మార్పులు, మీరు చేసుకున్న కర్మ మంచిదా చెడుదా, మంచిదైతే మంచి అనుభవిస్తారు, చెడుదైతే చెడు అనుభవించేటువంటి పరిస్థితి. కనుక బీ కేర్ఫుల్. మనీ దాచిపెట్టుకోండి. డబ్బు పరమైనటువంటి సమస్యలు అధికం కాబోతున్నవి. వ్యక్తిగత జాతకానికై మరి వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సందర్భాలు, జరగబోయేటువంటి విషయాలకై, మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్ని రోజులు ఉంటవి, ఎప్పటి వరకు ఉంటవి, దీనికి ఎప్పుడు చరమగీతం, మా ధనరేఖ ఎప్పుడు నడుస్తుంది, మరి వివాహానికి సంబంధించినటువంటి రేఖ ఎప్పుడు మొదలవుతుంది, విదేశీ ప్రయాణంలో మరి ఎప్పుడు మాకు అనుకూలము అనేటువంటి విషయాలు, మరి మా వ్యక్తిగత జాతకంలో ఎలాంటి బిజినెస్ చేయడం ద్వారా మేము అధికమైనటువంటి లాభాలను పొందుతాము అనేటువంటి విషయాన్ని తెలుసుకొనుటకై ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో, ఇనుము రిలేటెడ్ మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, గమనించుకోండి. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్లో అధికంగా వీరే ఉంటారు, కుంభరాశి, ఈ మకర రాశికి సంబంధించిన వాళ్ళు. సో జాగ్రత్త, సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే, ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఎలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ మీనరాశి జాతకులకు, మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి. మరి మీనరాశి అనగానే ఒక భయం అనేటువంటిది చాలామందికి ఏర్పడబోయింది. మీనరాశి వ్యక్తులు అంటేనే వారిని ఒక రకంగా ఈ 2 సంవత్సరాల నుండి 2022 ఆగస్టు నుండి కూడా వారిని ఆ విధంగా చూస్తున్నారు. ఏ రాశిరా బాబు అంటే మీనరాశి. అబ్బో, మీనరాశ, సరే, ఓకే, ఇంత ఎక్కువ ఉండదు అనేటువంటి విధంగా
డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, గడిచిన 2.5 సంవత్సరాలలో ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు, లేదా భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము, అనుమానము మొదలవ్వడము, లేదా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి గడిచిన 2.5 సంవత్సరాలలో బ్రేకప్స్ జరగడము, గొడవలు ఏర్పడము, 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు, అంటే 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలలో ఉద్యోగాలలో మార్పిడులు, అసలు నేనేంది, నా రేంజ్ ఏంది, నేను ఈ ఉద్యోగం చేసుడేంది అనేటువంటి ఆలోచనలు రావడము, అసలు విధి లేక ఇక తప్పది అనేటువంటి సందర్భాలలో పనిచేసేటువంటి పరిస్థితి. ఇలాంటివి ఎన్నెన్నో గడిచిన రోజులలో ఎన్నిసార్లు హాస్పిటల్కి పోయారో వారికే తెలుసుగా. అంటే వారి కోసమా, వారి ఫ్రెండ్ కోసమా, వారి తల్లిదండ్రుల కోసమా, ఇంటి పక్క వాళ్ళ కోసమా, ఇంటి ముందు వాళ్ళ కోసమా, ఇలాంటి సందర్భాలలో వెహికల్స్ అమ్మడమా, వెహికల్స్ కొనడమా, ఇలాంటి పేషెంట్లను పట్టుకొని కారు నడపడమా, ఇక చాలా విషయాలు ఎన్నెన్నో కూడా వీరికి గడిచినటువంటి రోజులలో సగం హాస్పిటల్నే గడిచిపోయినది. సగం కాకుండా ఒక 10% వేసుకోండి. మరి ఎవరైతే ఇక్కడ ది అక్షరాలతో ఉండేటువంటి వారు దు, షం, ఝ, ధ అక్షరము, దేదో, చాచి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీలు కూడా ఎత్తేసిన దాఖలాలు ఉన్నవి. ఈ పేర్లతో కొత్తగా కంపెనీలు పెట్టి లాస్ అయినటువంటి వారు ఉన్నారు. ఒక 6 నెలలు 1 ఇయర్ అద్భుతంగా నడిచి తర్వాత లాస్ అయిన వారు ఉన్నారు. ఇక ఏది ఏమైనా ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను, బాగా వినండి. ఆల్రెడీ మీకు ఒక శుభయోగము అనేటువంటిది మొదలయ్యింది. అది ఆగస్టు 15-16వ తారీఖు నుండి ఒక శుభయోగము అనేటువంటిది ప్రారంభమైంది. అందులో భాగంగా ఏదైనా ఒక ఫోన్ రావడమా, లేదా ఎవరైనా పరిచయం అవ్వడమా, లేదా త్రూ ఏదో ఒక శుభము మీకు జరగబోతుంది అని ఒక హింట్ రూపకంగానైనా రావడమా అనేది నడుస్తూ ఉన్నది. ఇట్టి సెప్టెంబర్ నెలలో అది జరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ అంతే, రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఈ 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపు ముగ్గు పోయడం కానీ, గృహానికి సంబంధించింది కానీ, సంతానానికి సంబంధించింది కానీ, వివాహానికి సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా ఒక లవ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు ఇంట్లో ఒప్పుకోవడం కానీ, ఇలాంటివి ఎన్నో మానసిక భీతి ఉండేటువంటి వారికి ధైర్యం కలగడం కానీ, భూ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడం కానీ, చక్కటి ఉద్యోగం లభించడం కానీ, అన్నింటికంటే గొప్ప విషయము గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా వచ్చే యోగం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కలదు. కనుక ఈ మీనరాశి వారికి రాబోయే మంచి మాత్రమే ఉన్నది. చాలా అంటే అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నవి. మనోవాంఛా ఫల సిద్ధి ఉన్నది. భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతూ ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది. కార్యాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు. మనము ఏం చేసినా కొంత నెగిటివ్గా చూస్తూ ఉండడం కానీ, చుట్టుపక్కల వారు నెగిటివ్గా మనపై చూడడం కానీ, మనం పనిచేసే చోట అలా ఉంది. కరెక్ట్ సమయానికి మనం వెళ్ళినా అక్కడ ఆ వ్యక్తి ఉండకపోవడము, లేదా మనకి ఇస్తాన్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవడము, బ్యాంకు లోన్ అయిపోతుంది అనుకునే సందర్భంలో సిబిల్ తక్కువ అవడము, ఇలాంటివి ఎన్నో సందర్భాలు అనుభవించినటువంటి మీకు నిజంగా నా మాటే శాసనంగా మీరు రాసి పెట్టుకోండి. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు లోపు మీరు ఇప్పుడున్నటువంటి స్టేజ్లో మాత్రం ఉండరు.
ఏదో ఒక